ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 9, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22 అధ్యాయం 28వ వచనము. ప్రియమైన దేవుని వారలరా, నరుల యొక్క హృదయంలో ఉండే ఆలోచనలు అనేకములు. కానీ మన జీవితంలో దేవుని యొక్క ఆలోచనే, ఆయన యొక్క చిత్తమే స్థిరపరచబడుతుందని వాక్యం ఉంది. అయితే మనం దేనినైనా సరే ఆలోచించినప్పుడు, యోచించినప్పుడు అది మనకు స్థిరపరచబడాలి అంటే మనము దేవునితో సహవాసం చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని మీద మనము ఆధారపడాలి, దేవుని యొక్క మాటల్ని మన హృదయంలో నింపుకోవాలి, మన హృదయంలో వ్రాసుకోవాలి. ఆ మాటల అనుసారం మనము జీవించాలి. మనకున్నటువంటి భయమును, భక్తిని బలపరుచుకోవాలి. మనము యథార్థవర్తులుగా జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారు. యోబు గారి సంగతి మనకు తెలుసు. ఆయన ఎంతటి గొప్ప భక్తిపరుడో దేవుడే సాక్షాత్తు అతని గురించి సాక్ష్యం ఇస్తారు. ఇతడు యథార్థవర్తనుడు, భయభక్తులు గలవాడు అని. కాబట్టి మనము కూడా అలానే ఉంటే దేవుడు మనకు పరీక్షించినా కూడా ఆ పరీక్షలో మనము గెలవాలి, దేవుని గెలిపించాలి. దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఎటువంటి శోధనకైనా సరే భయపడరు, లోబడిపోరు, దేవుణ్ణి అవమానపరిచే రీతిలో ఉండరు, దేవుణ్ణి శోధించే రీతిలో ఉండరు. యోబు గారికి ఎంత పెద్ద శోధన వచ్చినా, పిల్లల్ని కోల్పోయినా, అతని ఆరోగ్యం కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా యెహోవా ఇచ్చారు, యెహోవాయే తీసుకుంటారు. దేవుని నుండి మనము మేలు మాత్రమే అనుభవించదగునా, కీడు అనుభవించతగదా అని చక్కటి మాటను పలికారు. మనము కూడా అంతే. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని నుండి ఏదొచ్చినా దాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటారు. మన జీవితంలో మేలైన, కీడైనా అది దేవుని మహిమ, మనకు పరీక్ష. మన భక్తి దేవునికి మహిమకరంగా మారాలి. అలాంటి జీవితం మనలో ఉంటే దేవుడు సంతోషపడతారు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మన జీవితంలో స్థిరపరుస్తారు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.